అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. తెలుగులో చాలా పికప్ కావాలంటే మనము అచ్చులు గుర్తులు మొదలు నేర్చుకుందాం. ఈ అచ్చులకి ఫస్ట్ గుర్తులు నేర్చుకుందాం. అచ్చులు గుర్తులు. అచ్చులు 16 కదా, వాటికి మనము గుర్తులను రాసుకుందాం. వీటిని గుణింతపు గుర్తులు అంటారు. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఇవి 16 ఉంటాయి, 16. ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్నా దీర్ఘం, ఈ యత్వం, ఏ ఎత్తనా దీర్ఘం, ఐ ఐత్వం, ఓ వత్వం, ఓ ఒత్తనా దీర్ఘం, ఔ ఔత్వం, సున్నా, అహ విసర్గ. ఇవి మనకి గుణింతపు గుర్తులు. ఈ గుణింతపు గుర్తులతో మనము గుణింతాలు రాద్దాం. చూడండి, ఇప్పుడు ఇది టిక్ మార్క్ కదా, రైట్ లాగా ఉంది. దీన్ని మనము కాకి పెడతాం కదా, ఇది క. దీన్ని క, పొట్టి లెటర్ క, హ్రస్వము అంటారు దీన్ని. ఇప్పుడు ఈ దీర్ఘం కాకి పెడితే ఏమవుతుంది? కాకు దీర్ఘం ఇస్తే కా, గుడి. కాకి గుడి ఇస్తే కి, గుడి దీర్ఘం. కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, ఇది కాకి గుడి ఇస్తే కి, ఇది కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ. కాకి కొమ్ము ఇస్తే కు, ఇది కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, పొడుగు లెటర్ అంటారు దీన్ని. ఇది కాకి రుత్వం ఇస్తే క్రు, ఇది రుత్నా దీర్ఘం కదా, కాకి రుత్నా దీర్ఘం ఇస్తే క్రూ. యత్వం, కాకు యత్వం పెడితే కే, అంటే ఏలాగా పలుకుతుంది కా. ఏ ఎత్తనా దీర్ఘం, కాకి ఎత్తనా దీర్ఘం ఇస్తే కే, ఇది ఐత్వం కదా, కాకి ఐత్వం ఇస్తే ఏమవుతుంది? కై. కైక, కైలు, కైవసం ఇలాంటివి రాయొచ్చు. కాకి ఉత్వం ఇస్తే కో, కొడుకు, కొరకు, కొలత. ఓ ఉత్తనా దీర్ఘం, కాకి ఓ సింబల్ పెట్టాలి, ఉత్తనా దీర్ఘం. కాకి ఉత్తనా దీర్ఘం ఇస్తే కో, ఇది కాకి ఔత్వం. కాకి ఔత్వం ఇస్తే కౌ, కౌతుకం, కౌలు అలాంటి వర్డ్స్ రాస్తాం మనం వాటితో. ఈ సింబల్ గుర్తుంచుకోవాలి. ఇది గౌరీ రాయాలంటే గాకి ఔత్వం పెట్టాలి, కౌలు రాయాలంటే కాకి ఔత్వం పెట్టాలి, పౌరుడు రాయాలంటే పాకి ఔత్వం పెట్టాలి, అంతే. కాకి సున్నా పెడితే కం, కంద, కంచం అలాంటి వర్డ్స్. కాకు 2 సున్నాలు పెడితే కాహ. ఇప్పుడు మనం వర్డ్స్ రాద్దాం. ఇది కా కదా, కాతోటి ఒక వర్డ్ ఏం రాద్దాము? ఫస్ట్ లెటర్కి తలకట్టు పెడితే ఇదేమవుతుంది? క. కా మా లా, ఇది కాతోటి, ఫస్ట్ లెటర్ కాతోటి కమల. ఇప్పుడు కాకి దీర్ఘంతో మరి ఎలా రాయాలి? కా, కాకి దీర్ఘం ఇస్తే కా, కాకి గుడి ఇస్తే కి, కాకి. ఇవి 2 లెటర్లు తీసుకున్నాను, కా కి. సెకండ్ అలాగా పలుకుతుంది దీర్ఘం. ఇది గుడి, కాకి గుడి ఇస్తే కి. దీంతో మనం వర్డ్ రాయాలి, కి టీ కి, టాకి గుడి, కాకి గుడి. ఇప్పుడు ఏమైంది? ఇది కి టీ కి, ఇది గుడి దీర్ఘం. మనం ఈ గుడి దీర్ఘం దేనికి పెట్టాము? ఇప్పుడు కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ అన్నాం. దీంతో మనము రాయాలి వర్డ్. కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ టా, కాకి సున్నా పెడితే కం, కీటకం, కీసర, కీచురాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు కాకి కొమ్మిస్తే కు, ఊలాగా పలుకుతుంది. కా లెటరు ఊలాగా పలుకుతుంది అన్నట్టు. కు
కాకి కొమ్మిస్తే కు, రాకి కొమ్మిస్తే రు, కురు, పాకి కొమ్మిస్తే పు, కురుపు. తర్వాత ఊ కొమ్ము దీర్ఘం. దీంతో ఏం రాద్దాము? ఈజీ వర్డ్ రాద్దాం. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూర, కూర. ఇంగ్లీష్లో కర్రీ అంటారు కదా, ఇది కూర. ఇప్పుడు రుత్వం. కాకి రుత్వం ఇస్తే కృప, కృప. ఇప్పుడు రుతన దీర్ఘం. కాకి రూ పెడితే ఏమైంది? క్రూ అయింది. రూ రుతన దీర్ఘం. క్రూరం. కాకి రుతన దీర్ఘం ఇస్తే క్రూ, ఇది దీర్ఘం, ఇదేమో పొట్టి లెటర్, ఇది కృప, క్రూరం. ఇప్పుడు కాకి ఎత్వం ఇస్తే కే తోటి ఒక వర్డ్ రాయాలి. కే రా టమ్. టాకి సున్నా పెడితే టమ్ అవుతుంది, కేరటం. ఇప్పుడు ఏ ఎత్తున దీర్ఘం. కే త నం, కేతనం. ఐ ఐత్వంతో. కాకి ఐ పెడితే ఏమవుతుంది? కై అవుతుంది, కై వా. సాకి సున్నా పెడితే సం, కైవసం. ఓ ఒత్వం. కాకొత్వం ఇస్తే కో డు కు, కొడుకు. ఓ ఒత్తన దీర్ఘం. కో డ లు. ఈ లెటర్ని ఎలా పలికాం? కో. దీన్ని మనం కో అని పలికాం చూడండి. తర్వాత కౌలు. కాకౌత్వం ఇస్తే కౌ, లాక్కొమ్మిస్తే లు, కౌలు. తర్వాత కాకి సున్నా పెట్టాం కదా, దీన్ని ఎలా రాయాలి? కాకి సున్నా పెడితే కన్, చాకి సున్నా పెడితే చం, కంచం. కహతోటి వర్డ్స్ లేవు కాబట్టి మనం వదిలేద్దాం. ఇప్పుడు గా గుణితం సేమ్. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని చిన్న డ్యాష్ గా రాసుదాం. తలకట్టు పెట్టాలి గాకి, చూడండి ఇది గా. గా తోటి ఒక వర్డ్ రాద్దాం. గా. దాకి గుడి ఇస్తే ది, ఏమైంది? గా ది. దాకి గుడి ఇస్తే మళ్ళీ ది అయింది చూడండి. గాకి గుడి ఇస్తే గీ అవుతుంది. తర్వాత గాకి దీర్ఘంతో గాడిద. గాకి దీర్ఘం ఇస్తే గా, డాకి గుడిస్తే డి. ఇది దాకి గుడిస్తే ది అయింది, ఇది డాకి గుడిస్తే డి అయింది, గాడి ద. తర్వాత గాకి గుడి పెడదాం. గాకి గుడిస్తే గీతోటి గి లా క, గి లా క. గుడి దీర్ఘంతో రాద్దాం. గాకి గుడి దీర్ఘం ఇస్తే గి. ఇక్కడ చూడండి, కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ అయింది, ఇక్కడ గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ, గీత. తర్వాత గాకి కొమ్మిస్తే గు, ఇక్కడ కాకి కొమ్మిస్తే కు, గు రు వు. గు రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే వు. ఇక్కడ సున్నా మధ్యలో నుండి పెట్టాలి వాకి కొమ్ము, ఇక్కడ నుంచి పెడితే ఊ అవుతుంది. తర్వాత కొమ్ము దీర్ఘం. గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గూన, గూడు. ఏదైనా రాసుకోవచ్చు. గాకి రుత్వం ఇస్తే గృ. గృతో ఏం రాద్దాము? గాకి రుత్వం ఇస్తే గృ, ఇక్కడ కాకి రుత్వం ఇస్తే కృ అయింది, కృప. ఇక్కడ గృహం. గృహం అంటే ఇల్లు. గాకి రుత్తన దీర్ఘం ఇస్తే గృ అంటాం. దీంతో వర్డ్స్ లేవు అంతే వదిలేద్దాం. తర్వాత కెరటం. ఇది కాకిత్వం ఇస్తే కే అయింది. ఇప్పుడు మనము గాకిత్వం ఇస్తే గే. గే తోటి ఏం రాద్దాము? ఈజీ వర్డ్ రాద్దాం. గాకిత్వం ఇస్తే గే లా, గెలా. తర్వాత ఇప్పుడు ఎత్తన దీర్ఘం. గాకి ఎత్తన దీర్ఘం ఇస్తే గే, గేరు, గేలి, గేటు. ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత ఇది కాకైత్వం ఇస్తే కై అయింది, ఐ దీనికి పెట్టాం. ఇప్పుడు మనం గాకి పెడదాం చూడండి. గాకు ఐత్వం ఇస్తే గై, గైడు, గైరు. ఏదైనా రాసుకోవచ్చు. గైరు హాజరు. ఇప్పుడు కాకి ఓత్వం ఇస్తే కో అయింది కదా, మనం గాకి ఓత్వం పెడదాం. గాకి ఓత్వం ఇస్తే గో. గోతోటి గో డు గు,
గొడుగు. తర్వాత గా కొత్తను అధిగమిస్తే గో, గోడ. తర్వాత గాకి అవుతోమిస్తే గౌ, గౌ రి. రాకి గుడిస్తే రి. తర్వాత గమ్. ఇక్కడ కాకి సున్నా పెడితే కమ్ అన్నాం, ఇక్కడ గాకి సున్నా పెడితే గమ్. గాకి సున్నా పెడితే గమ్ ప, గంప. మనకి విసర్గతోటి పదాలు లేవు కాబట్టి వదిలేద్దాం. గాకి 2 సున్నాలు పెడితే గహ. ఈ విధంగా మనము తెలుగును చక్కగా నేర్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.